యేసుక్రీస్తు వారు అర్ధనగ్నంగా సిలువ వేయబడ్డాడు. అంతకంటే అవమానం ఏదైనా ఉందా? అర్ధనగ్నంగా దేవుని కుమారుడు పాపిష్టులైన మనుషుల మధ్య అర్ధనగ్నంగా సిలువ వేయబడ్డాడు. దాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించారంటే దేవుని రాజ్యంలో దేవుడు చెప్పినట్లు, తండ్రి చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నాడంతే. దేవుడికి ఎదురు ఎవరు చెప్పకూడదు, అంతగా ప్రేమించాలి, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. తండ్రి మీరు చెప్పారు, నేను అర్ధనగ్నంగా సిలువలో వేలాడటానికైనా ఇష్టమే అని ఒప్పుకున్నాడు. మనమైతే మనకి మంచి బట్టలు లేకపోయినా కానీ సిగ్గుపడిపోయి నేను పలానా చోటకి వెళ్ళటానికి బట్టలు లేవు, సరిగ్గా బట్టలు లేవు, ఉన్నాయి కానీ నచ్చక నేను వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికి వెళ్ళను.